నమస్తే. ఏదైతే మల్కాజ్‌గిరికి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ సుమిత గారికే ఆమె మఫ్తీలో ఉన్నప్పుడే ఆమెకి ఘోర అవమానం జరిగిందనేసే చెప్పుకోవాలి. ఎందుకంటే దీనికి సంబంధించి అక్కడున్న చిచోర గావచ్చు, చిల్లర గావచ్చు వీళ్ళందరూ వచ్చి ఎంతకొస్తావు? ఎంత అని జెప్పేసి రేట్లు అడగడం ఇదంతా చాలా దారుణం. ఒక ఐపీఎస్ ఆఫీసర్‌కే రక్షణ లేకపోతే తెలంగాణ సామాన్య మహిళకి ఏ రకంగా రక్షణ ఉంటది? దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీపీసీసీ అధికార ప్రతినిధి ఇంద్రశోభన్ గారు మనతో ఉన్నారు. అక్క చెప్పండి. మీరు జూషుండొచ్చు ఆ వీడియో. దానికి సంబంధించి వాళ్ళకి కౌన్సెలింగ్ గూడా ఇవ్వడం జరుగుతుంది. అంత పెద్ద ఐపీఎస్ ఆఫీసర్‌కే రక్షణ లేకపోతే, మాలాంటి సామాన్యులకి ఏ రకంగా రక్షణ? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ప్రభుత్వము హ్మ్, వచ్చిన తర్వాత ప్రజాపాలనలో ప్రజలకి రక్షణ ఉండాలి. ప్రొటెక్షన్‌గా ఉండాలి. మనం భరోసా ఇవ్వాలి అన్నది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి లైన్. సో, దాంట్లోని భాగంగానే పలు రకాలుగా ఈ మధ్య కాలంలో మీరు ఒక 1 వీక్ బ్యాక్ గూడా చూసుంటారు. ఒక యాప్‌ని కూడా దీనికోసం డెవలప్ చేసి ప్రజలకి అందుబాటులో ఉంచడం జరిగింది. సో, ప్రజల్లో 100% సురక్షిత ఉందని నేను కూడా అనను. ఎందుకనంటే ఆకతాయిలుంటారు. ఆ ఆకతాయిలు కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంది. ప్రభుత్వము ఆ పనిని నిర్వర్తిస్తుంది. సో, నిన్న ఎళ్ళినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ తను కూడా స్వతహాగా ప్రజల్లో ఎలా ఎలా అంటే ఎలా ఉంది? అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా, ఏ సమయమైనా ఆడపిల్ల బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. వెళ్ళినప్పుడు ఎలా ఉంది పరిస్థితులు? ప్రాక్టికల్‌గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, దాని లైన్‌లో తను వెళ్ళుంటారు. ఆ సందర్భంగా ఎవరో చేసినటువంటి దానికి డెఫినెట్‌గా భయమనేది సొసైటీలో అంటే డిపార్ట్‌మెంట్ ఎప్పుడు అలర్ట్‌గా ఉందనడానికి ఒక మంచి మెసేజ్‌గా మనం దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నెగెటివ్‌గా ఆమెకే లేనిది మనకెక్కడిదో ఉన్నది అని మనం నెగెటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఆఫీసర్‌గా తను మఫ్టీలో అక్కడికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి దాంతో ఇంకింత ఏ విధంగా ఇంకా భద్రత తీసుకోవాలి, ఎదుటివాడిని ఎలాగ మనం కట్టడి చేయాలి, ఈ ఆకతాయిలను ఏ విధంగా కట్టడి చేసుకోవాలి, గంజాయిని ఎట్లా కట్టడి చేయాలి, తాగి రోడ్ల మీద తిరుగుతున్నటువంటి అర్ధరాత్రి, అపరాత్రి సమయంలో అవసరం లేకుండా రోడ్ల మీద ఉండేటువంటి పిల్లలకి ఏ రకమైనటువంటి కౌన్సెలింగ్ చేసుకోవాలి. ఇలాంటి వాటి అన్నింటికి కూడా ఆమెకి ఒక ఆఫీసర్‌గా మంచి నిర్ణయం చేయడానికి కూడా పనికొస్తుంది ఆ విషయాల్లో. సో, పేరెంట్స్ గూడా పిల్లల పట్ల అలర్ట్‌గా ఉంటారు. ఏదైనా జరిగితే ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసుంటారు. ఎక్కడైనా ఒక నలుగురు గుమికూడి రాత్రిపూట ఉన్నట్లయితే పోలీసు పెట్రోలింగ్ చేస్తుంది. చేసిన సందర్భంలోనుంటే ఆ పిల్లలని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెడుతున్నారు. పేరెంట్స్ వస్తే గాని వదలట్లేదు. ముందేమో ఉంటుండంటే మనము డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగినప్పుడు గూడా వాళ్ళని తీసుకెళ్ళి మర్నాడు వాళ్ళకి కోర్ట్‌లో ఏదో జరిమానా తీసుకొని అట్లా చేస్తారు. బట్ ఇవాళ అట్లా కాదు. ఒకసారి దొరికినంటే బయటకిచ్చే పరిస్థితి లేదు. 100% పేరెంట్స్‌ని పిలిసి, కౌన్సెలింగ్ జేసి, ఎందుకు వీడిలా తయారయ్యాడు? దీనికి అవసరం ఏముంది? రీజన్ ఏంటి? ఈ సందర్భంలో ఎందుకు బయటకొస్తున్నాడు? అందుకని తల్లిదండ్రుల యొక్క ఈ సమాజంలో ప్రభుత్వందొక్కటే బాధ్యత గాదు. సమాజంలో ఉంటున్న మనది గూడా బాధ్యతనే. సిటిజన్‌గా మనం ఎలా ఉంటున్నాం అన్నది గూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా ఇలా ఆఫీసర్స్ అలర్ట్‌గా ఉండి పనిజేయడం అన్నది ఒక మంచి శుభపరిణంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకింత అలర్ట్‌గా ప్రజలైనా అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉంటది. ఆఫీసర్స్ గూడా అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. అంతేగాని కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా వెళ్ళినటువంటి విషయాన్ని మనం నెగెటివ్ లైన్‌లో థింక్ జేయకుండా యూ థింక్ పాజిటివ్. సో, ఈ విషయాన్ని పాజిటివ్‌గా జేసి ప్రజలని ఏ విధంగా ఇంకా సంరక్షణగా ఉంచాలి, ప్రభుత్వం ఇంకా ఏ రకమైన నిర్ణయాలు జేయాలి, ఎలాంటి సలహా సూచనలుండాలి అనే దానికి కూడా ఉపయోగపడేటువంటి